పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు బీఆర్ఎస్, ఎంఐఎం, అంతేకాకుండా ఈవెన్ జనసేన కూడా పోటీ చేస్తూ ఉంది, బీజేపీ, అందరు అభ్యర్థులకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్ మరియు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ చాలా రోజుల తర్వాత పత్రికాముఖంగా కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొంతకాలంగా అసందర్భంగా అవసరం లేకున్నా అబద్ధాలతో కూడుతున్నటువంటి కొన్ని ప్రెస్ మీట్లు, కొన్ని బహిరంగ సభల్లో బహిరంగ అబద్ధాల మాటల్ని దృష్టిలో పెట్టుకొని కౌంటర్ ఇవ్వకపోతే తప్పేటట్టు లేదనే ఉద్దేశంతో కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మీకు చెప్తూ స్టార్ట్ చేస్తాను. రాజకీయం అనేది వ్యక్తిగత దూషణలకు పోవద్దు. ఈరోజు జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలు ఇవి ఆస్తుల పంపకాల కోసం జరుగుతున్నటువంటి కొట్లాట కాదు. ఇది గతంలో మేము ఏం చేసినాము, భవిష్యత్తులో మేము ఏం చేస్తామని చెప్పడమే ఎన్నికల్లో ఓటర్ల దగ్గరికి పోవాలి. అది దాటి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయాలు, అరాచకాలు, మోసాలు, దుర్మార్గాలు, కబ్జాలు, ఇలాంటి పదజాలం ఉపయోగిస్తూ ఒక అవుట్డేటెడ్ నాయకుడు ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్లు ఏవైతున్నాయో, బహిరంగ సభల్లో మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో అది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంతో పాటు రాజకీయ వ్యవస్థలో ఎవరు హర్షించలేనటువంటి విషయాలు. అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మాట్లాడాలనుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఒకటి అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన 1-2-3 అంశాలు చెప్తాను. చాలామంది ఏంటంటే గ్రామ సర్పంచ్ కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆయన చేయాల్సిన అభివృద్ధి పనులు ఆయనే చేయాలి. ఎంపీటీసీ పరిధిలో కొన్ని ఉంటాయి, జిల్లా పరిషత్ సభ్యుని ఆధీనంలో కొన్ని ఉంటాయి, జిల్లా పరిషత్ కొన్ని ఉంటాయి. కొన్ని పనులు ఎమ్మెల్యే చేయాలి, అంటే నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్ సభ్యులు చేయాలి. అట్లా కాకుండా ఏమైపోయిందంటే చిన్న చిన్న సీసీ రోడ్లు, మోరీలను కూడా ఎమ్మెల్యే చేయాల్సిన పని లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 2-3 అంశాలు మాత్రమే చెప్తాను. గత 40 సంవత్సరాలుగా మనం చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా నేను చిన్న ఉన్నప్పటి నుండి ఎన్నికల వేళ ప్రధానమైనటువంటి ఒక మేనిఫెస్టో అంశం ఏంటంటే కోట్పల్లి ప్రాజెక్టు. నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాను, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే కోట్పల్లి ప్రాజెక్టు. కోట్పల్లి ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసినాము, 9200 ఎకరాలకు నీరు వారుతాయి, ఇవన్నీ మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా మట్టెడి తీసినటువంటి నాయకులు లేరు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా దుమ్ము దులిపి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి పనులు ప్రారంభం చేయడం జరిగింది. గత 10-15 సంవత్సరాలుగా తాండ్రు ప్రజలు అనుభవిస్తున్నటువంటి పెద్ద అవస్థమైనటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ రోడ్. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత గత సంవత్సరమే దానికి బడ్జెట్ శాంక్షన్స్ అవన్నీ చేయించేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు 80% రోడ్డు పూర్తయింది. ఇంకా కూడా ఏంటంటే న్యాచురల్ సోలింగ్ కావాలనే ఉద్దేశంతో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న రోడ్డు మీద మళ్ళీ 2 లేయర్లు వస్తున్నాయి. అది 100% పూర్తవుతుంది. చాలా 10-15 సంవత్సరాల తర్వాత పూర్తయినటువంటి రోడ్డు హైదరాబాద్ రోడ్డు. నీళ్ళ పాలై, కేసుల పాలై, ఫ్యామిలీ పాడు చేసుకొని, వ్యాపారాలు పాడు చేసుకుని నేనే చెప్తున్నా. మోసం చేసే లిస్టు తీస్తే ఇక ఆయన విశ్వేశ్వరరెడ్డి వీడియో మళ్ళీ గిట్ట ఒకసారి ఎప్పుడైనా ఫ్రీ టైంలో వచ్చేసి కండ్లు ఇట్లా పెట్టుకొని చూస్తే తెలుస్తుంది లిస్ట్ ఎంత పెద్దగా ఉందని. అంతేకాకుండా సరే, ఈ ఆవేశంతో మాట్లాడతలేను, ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి కూడా ఒక సెన్సిబుల్ క్యాండిడేట్గా, బాధ్యత కలిగిన పౌరుడిగా ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే సూటిగా చెప్పలేము కాబట్టి, సూటిగా చెప్తే వినే తత్వం లేదు కాబట్టి మీ ద్వారా చెప్తున్నాను, ఇవి మానుకోండి.
ఇక లేదు అనుకుంటే బూతులు మాట్లాడడము, అంతకంటే ఎక్కువ మాట్లాడడము యువతలలో కూడా వస్తుంది. ఒక సైడే కాదు, మాట్లాడద్దని ఆగింది. ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి నీకు. సరే, చివరిగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను, 80,000 జనాభా ఉంది. చాలా అతి పురాతనమైనటువంటి మున్సిపాలిటీ మనది కాబట్టి మీ అందరికీ కూడా విఘ్నులకు అందరికీ ఒకటి కోరుతున్నాను. గత 5 సంవత్సరాల కిందట 5 సంవత్సరాలు మొత్తం కూడా ఈ మున్సిపాలిటీ అంటేనే చెత్త మున్సిపాలిటీ చేసేది. ఏ ఫండ్స్ వాడలేదు. 15-16 ఫైనాన్స్ డబ్బులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పి తెలిసిందా. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, దున్నపోతుకు మీ ద్వారా చెప్తున్నాను, దున్నపోతుకు మేత వేసి ఆవుకు పాలు విండొద్దు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు ఓటేసి అధికార పక్షము డెవలప్ చేయకపోతే ఇబ్బంది అయితే చెప్పద్దు. సహజంగా రాజకీయ కోణాలు ఉంటాయి. ఈరోజు ఎమ్మెల్యే గారు తాండూరు టౌన్కు మళ్ళీ చెప్తున్నాను, 75 సంవత్సరాల సందర్భంగా ఫండ్స్ తీసుకురావాలని డిపిఆర్ చేయడం జరిగింది. నేను కూడా భాగంగా ఉన్నా డిపిఆర్లో, సీనియర్ లీడర్లు అందరితోని ఒక మంచి ప్లాన్ చేయడం జరిగింది. సుమారుగా 1000 కోట్లు. మరి 1000 కోట్లు ఇస్తారా, 100 ఇస్తారా తర్వాత, కానీ ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. అవి చేయాలంటే ఏంటంటే, పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాంగ్రెస్ కౌన్సిలర్ అనుకుంటే ఈ రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి అనేది సాఫీగా సాగుతుంది. మిగతా ఎన్నికల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తర్వాత ఏమైంది కానీ తాండూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అక్కడ క్యాండిడేట్ ముఖాలు చూడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ఓటేయండి. కాంగ్రెస్ అభ్యర్థి కంటే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కౌన్సిలర్ క్యాండిడేటు అని ఫీల్ అయ్యే ఓటేయండి. ఎందుకంటే ఆయన అట్లే తిరుగుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, ప్రతి వాడి తిరిగి అడుక్కుంటున్నాడు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిమని. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి సూటిగా చెప్తున్నాను, దయచేసి తాండూరు మున్సిపాలిటీ ఈ 5 సంవత్సరాల లోపల మంచి అవకాశం ఉంది డెవలప్ కావడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గుణగణాలు అవన్నీ కూడా బేరీ చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధులుగా వాళ్ళని గెలిపించాలని చెప్పేసి మీడియా ముఖంగా అందరినీ కోరుతూ, రెండవది మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తున్నాను, హెల్దీ కాంపిటీషన్ ఉన్నది. సరే, ఆరోపణలకు నేనేమి వెనక కాదు, నాకు మొదటి నుండి అలవాటే. ఆ మంత్రి ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మిత్రులు చెప్తున్నాడు, ఆ విమర్శల పార్పు మీద ఆరాంగా వండుకుంటా, మళ్ళీ ఎవరితోనో ప్రెస్ మీట్ తిప్పియండి, బూతులు మాట్లాడండి, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ ఉన్నాడు ఆ బీర్ సీసాలు మా ఇంటి మీదకి చల్లుతారు కదా, అది కామన్ అలవాటు అయిపోయింది మాకు, వేస్తేయండి. కానీ ఈ తప్పు చేయకుండా నెక్స్ట్ మీటింగ్లలో మాట్లాడడం, సంయమనం పాటించి కేవలం రాజకీయాలు మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటూ, వీలైతే మేధావులు కూడా మీ ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళతో మంచి స్క్రిప్ట్ రాసి అది చదివినా సంతోషమని కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. ఎమ్మెల్యే గారు ఎక్కడ దౌర్జన్యం చేసిండ్రు ఒకసారి పోలీస్ రికార్డు తీయండి. నాదే కాదు, మీరు పోలీస్ రికార్డు తీయండి, ఎంతమంది రిమాండ్లు అవుతున్నాయి, అక్రమ కేసులు ఏమవుతున్నాయి తాండూరు ప్రజలకు తెలుసు. కాబట్టి అనవసరంగా దౌర్జన్యాలు మాట్లాడదు. ఇంకా మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, దానికి కూడా నేనే సాక్ష్యం, దానికి కూడా నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. స్ట్రేట్ అవే వచ్చేసి నాకు 30% 50% పార్ట్నర్షిప్ ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తే, ఇవ్వకపోతే అనవసరంగా అన్యాయంగా తీసుకొని పోయి నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు తాండ్రోళ్ళందరికీ తెలుసు. మీ హయాంలోనే కదా ఆడ పోయి మొత్తం కాంజాపూర్ గుట్టలన్నీ పోయి గుంతలైనవి, గుట్టలు ఉండే ఆడ కాంజాపూర్కు గుట్టలు గుంతలైన ఎవరైనా తెలియదా? మరి మీరు వచ్చేసి సుతపూసలాగా మాట్లాడేందుకు? బెంటోనైట్ మైన్లు అంటున్నారు. బెంటోనైట్ మైన్లలో మేము చెప్పిన వాళ్ళకి అమ్మాలి, మేము చెప్పిన వాళ్ళకి కొనాలని బెదిరించిన వాళ్ళంతా తాండ్రోళ్ళకి తెలియదా? పెద్దంలోళ్ళకైతే అందరూ తెలుసు కదా. మరి దౌర్జన్యాల గురించి మాట్లాడటము ఎంతవరకు సమంజసం? ఇక కబ్జాల విషయం వచ్చి మాట్లాడుతున్నారు. అరే తాండ్రు నడిపొడ్డు కొన్ని 100 కోట్ల దాన్ని కబ్జా పెట్టిన వాళ్ళు ఎవరు అనేది తాండ్రోళ్ళు కన్ను మూసుకోలే. స్కూల్ భూములు ఇవ్వకపోతుంది, గుడి భూములు అంటే బడి భూములు ఇవ్వకపోతుంది, గుడి భూములు ఇవ్వకపోతుంది. తాండ్రు నడిపొట్టిన బస్ స్టాండ్ కాడ ప్లాట్లలో ఇంకా పైసల కోసం ఇళ్ళ తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏమైందని. కాబట్టి దౌర్జన్యాల గురించి కానీ కబ్జాల గురించి కానీ మాట్లాడడానికి ఎలాంటి అర్హత మీకు లేదని నేను చెప్తున్నా. ఇంకోటి కూడా, సరే ఇది మున్సిపల్ ఎన్నికల వేళ చెప్పాలని లేదు కానీ ఆవేశం వచ్చి చెప్తా ఉన్నా. మాట్లాడుతున్న మాటలు మాట్లాడినప్పుడు
5 ఏళ్ళు ఇంకా పచ్చిగా తెలంగాణ 5 ఏళ్ళు ఏం బీకినాం, 5 ఏళ్ళు ఏం బీకబోతున్నాం చెప్పాలి. అది వదిలిపెట్టి ఒకటే స్క్రిప్టు 10 మీటింగ్లు కాదు 15 మీటింగ్లు నేను చూస్తూ ఉన్నా. నేను జనరల్గా సోషల్ మీడియా వాడడం మానేసిన, ఆ చెత్తది చూడలేక. మొన్న తీసి చూస్తే 10-15 మీటింగ్లు అదే అక్రమాలు, దౌర్జన్యాలు, లూటీలు. ఎవరు చేస్తున్నాడు తాండూరులో? ప్రశాంతంగా ఉన్న తాండూరు ఈరోజు ఎవరి వ్యాపారాలు వాడు చేసుకుంటున్నాడు. అనవసరంగా తీసుకొని వచ్చేసి బురద వేయడం కానీ రాళ్ళు వేయడం కానీ పద్ధతి కాదు, మానుకోవాలి. మళ్ళీ ఒక కొత్త విషయం, డాక్టర్ సంపత్ గారు అంటే అందరికీ కూడా అభిమానం ఉంది, నాతో సహా. ఎందుకంటే ఆయన చాలా సోషల్ సర్వీస్ చేసిండ్రు. ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని మేము యంగ్ లీడర్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బ్లడ్ ఇవన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేసేది. నువ్వు నిజంగా కూడా డాక్టర్ సంపత్ని మోసం చేసినావు అంటున్నావు. మరి నువ్వు చక్కగా ఉండింటే డాక్టర్ సంపత్ సార్ వచ్చేసి మనోహర్ రెడ్డి గారికి ఎందుకు పనిచేసారు ఎలక్షన్లో? నేను ఓడగొట్టడానికే. ఇంగితమైన జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా? డాక్టర్ సంపత్ గారు మనోహర్ రెడ్డి గారి గెలుపు కోసమే పనిచేసిండ్రు, తీసుకొని వచ్చి మోసం చేసినట్టు. మోసం చేయడం అనేది మాట్లాడిన మీటింగ్లలో మాట్లాడినంత కాదు, ప్రాక్టికల్గా ఇట్లా చూస్తే అద్దంలో కనిపించినట్టు కనిపిస్తుంది. నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. మాట్లాడుతున్న వ్యక్తికి ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్, సెకండ్ లెఫ్ట్ సెకండ్ రైట్, థర్డ్ లెఫ్ట్ థర్డ్ రైట్. ఒక్కరు కూడా నీకు ఎమ్మెల్యేలో పనిచేసిన వాళ్ళు లేరు. నేను ప్రెస్ మీడియా ముఖంగా చెప్తున్నా. ఆ రోజు నిన్ను ఓడగొట్టేందుకే ప్రయత్నం చేసిన వాళ్ళు అందరిని తీసుకొని వచ్చేసి నువ్వు కలుపుకున్నావు. అందరు కలిసి వచ్చి మళ్ళీ నేను ఓడగొట్టింది. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. కొద్దిమంది అంటారు ఆ ఎన్నికల ముందు ఉన్నారు. 10-15 రోజుల కింద పారాషూట్ లీడర్ ఎట్లా వస్తారు? తన్ని తరిమేస్తామన్నారు, కాలుబెట్టి బండ కొడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే కాలుబెట్టనియలే. మరి ఎవరున్నా నీతో పనిచేసిన వాళ్ళు? ఎంతమందికి మోసం చేసినావు నువ్వు? మోసం చేసేది ఆడ అన్నదమ్ముల మధ్యన వాళ్ళ మోసం గురించి కాదు, నీ మోసాల చరిత్ర చాలా పెద్దగా ఉన్నది. కాబట్టి మీడియా ముఖంగా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇంకా మొన్న కూడా ఒక చాలా బాధాకరమైన విషయము మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. అంజద్ ఖాన్ అనే విషయం, వార్డ్ నెంబర్ 3 ఎంత నవ్వుసిన పరిస్థితి అంటే, నేను లైవ్ విట్నెస్. మా అమ్మతోడు, దేవునితోడు, నా పిల్లలతోడు చెప్తున్నా, నా ముందరనే అంజద్ ఖాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారితో వచ్చింది. సార్ 3వ నెంబర్ వార్డుకి గెలిచి నేను గిఫ్ట్ ఇస్తాను సార్ మీకు అన్నాడు. అధికార పార్టీ ఉంటే డెవలప్ అవుతుంది, నేనే వచ్చిన సార్ అన్నాడు. నేను లైవ్ విట్నెస్. నేను తీసుకుపోయిందో మాట్లాడించిన దాంట్లో నేను లేను, కానీ నేను ఉన్నప్పుడు అనుకోకుండా కలిసింది. ఈరోజు వచ్చేసి 2 రోజులు బంధించి, డైలాగ్ వినండి, 24 గంటలు బంధించి, తిండి పెట్టకుండా, నీళ్లు దాపకుండా. ఏం స్టోరీ ఇది? ఇక్కడ 40 లక్షలు, ఆడ 100 కోట్లు, 2 సేమ్ స్టోరీ. ఈడ ఈ కిడ్నాప్ అనేది ఈడ 40 లక్షల స్టోరీ, ఆడ 100 కోట్ల స్టోరీ, సేమ్ స్టోరీ. నమ్మరు. ఆడనే అటర్ ఫ్లాప్ అయింది, అటర్ ఫ్లాప్ కదా. ఎవరిని ఎత్తుకోపోవాల్సిన అవసరం ఏంది? అంజద్ ఖాన్ అనే వ్యక్తి కనుక మా దగ్గరకు వస్తే ఏమన్నా రాష్ట్ర అసెంబ్లీ ఏమన్నా నిలబడుతుందా? లేకపోతే ఒక్క సీటు ఉండి ప్రభుత్వం ఉల్టాపల్టా ఏది ఉన్నదా? అక్కడ అభ్యర్థులు లేరా? సరే పోతే ఒక వార్డు పోతుందేమో. మరి కిడ్నాప్ చేసి అన్నం పెట్టకుండా ఉన్నటువంటి రాక్షసులు ఎవరున్నాడు ఇక్కడ? కాబట్టి మిత్రులారా, మీ ద్వారా మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి హెల్దీ రాజకీయాలు చేయాలి. చాలు.